కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. స్వయం భగవంతుడే ఈ సమయంలో మనుషులను దేవతలుగా మార్చేందుకు ఈ భూమిపై సంచరించేటటువంటి విలువైన సమయం. ఎవరెవరు ఈ సమయంలో మేల్కొని ఉన్నారో బాబా నుండి అద్భుతమైన అనుభవం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరూ పూర్తిగా మేల్కోండి. రాత్రి రెస్ట్ తీసుకున్నటువంటి మీ పడకలను పూర్తిగా వదిలేయండి. కుర్చీలో కూర్చుంటే కూర్చోండి, క్రింద కూర్చోగలిగితే క్రింద సుఖాసనంలో కూర్చోండి. మీ ఇళ్ళలో బాబా ఫోటో ఉంటే బాబా ఫోటో ముందు కూర్చోండి. కళ్ళు బాగా పూర్తిగా తెరుచుకోండి. బాబా మనకు మురళిలలో కూర్చునే విధము నుండి అనుభవం చేసేంత వరకు అనేక విషయాలను తెలిపించారు. అయితే మనలో కొంతమంది నిర్లక్ష్యం వలన, సోమరితనం వలన కనులు మూసుకొని కూర్చుంటారు. నేను పడుకునే యోగం చేస్తాను అని భావించి మరికొందరు నిద్రిస్తారు. అటువంటి నిర్లక్ష్యానికి దూరమై స్వయం భగవంతుడే నన్ను నిద్ర లేపి నన్ను తన సమానంగా చేసేందుకు నాలో కావలసిన శక్తులు నింపుతున్నాడు. ఇప్పుడు ఇది అత్యంత విలువైన సంగమయుగం. సెకండు అత్యంత విలువైంది. ఒక్క సెకండు కూడా వృధా చేయరాదు. ఒక్క సెకండు 1 సంవత్సరానికి సమానము అని బాబా మురళిలలో మనకు ప్రతిరోజు చెప్తున్నాడు. కనుక మనందరికీ భగవంతుని పైన నిశ్చయం ఉంది. ఎప్పుడు నిశ్చయం ఉంటుందో ఆ నిశ్చయం అనుసారంగానే మన ప్రవర్తన ఉంటుంది. కనుక అందరూ కూడా జాగరూకత, పూర్తి మెలకువ కలిగి కూర్చోండి. కనులు బాగా తెరవండి.
బాబా అవ్యక్త మురళిలలో మనకు అనేక రకాలైన డ్రిల్లు చేయించారు. అందులో ఏదైనా ఎన్నుకోవచ్చు. నేను ఇప్పుడు మీ అందరికీ పరిచయమైనటువంటి 5 స్వరూపాల డ్రిల్లు, దాన్నే మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం అందరం చేస్తాం. మొట్టమొదట అనాది స్వరూపం, పరమ పవిత్రమైన స్వరూపం. మీరు అనుభూతి చేస్తా పోవాలి. ఊరికే వింటూ ఉంటే అనుభూతి కాదు. కనుక మధ్య మధ్యలో నేను గుర్తు చేస్తూ ఉంటాను. కనులు తెరుచుకొని కూర్చోండి. నేను ఎలాగైనా అనుభూతి చేయాలనే దృఢ నిశ్చయంతో కూర్చోండి. అనాది అనగా మనం 5,000 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి ఇచ్చటకు వచ్చామో, శరీరాలు లేకుండా వచ్చామో ఆ పరంధామం, స్వీట్ సైలెన్స్ హోమ్, ముక్తిధామం. బాబా మనకు అనేక పేర్లు తెలిపించాడు. ఒక్కసారి మీ బుద్ధిలో అత్యంత పైన టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్, ఎరుపు బంగారు రంగుతో వెలిగిపోతున్న ఆ పరంధామము కనిపించాలి. నేను ఆ పరంధామాన్ని చూస్తూ ఉన్నాను. ఎవరెంతకు వాళ్ళ అనుభూతి చేయండి. మీతో పాటు నేను కూడా చేస్తున్నాను. అత్యంత పైన టాప్ మోస్ట్ పాయింట్, అంతకంటే పై భాగం లేదు, పరంధామం. నా స్వీట్ సైలెన్స్ హోమ్ ఇది. నా ఇంటిలో ప్రశాంతతే ప్రశాంతత, పవిత్రతే పవిత్రత. ప్రశాంతత, పవిత్రత, ఈ రెండు పరంధామమునకున్న లక్షణాలు. ప్రతి సెకండు మనము బాబా చెప్పిన మురళిని గుర్తు చేసుకోవాలి. కొంతమంది కనులు మూసుకున్నట్లుంది, బాగా తెరుచుకోండి. నాకు తెలిసిపోతూ ఉంటుంది, ఇక్కడ బాబా టచింగ్ ఇస్తూ ఉంటాడు. కనుక అందరూ అలర్ట్గా కూర్చోండి. పరంధామం. ఇప్పుడు నేను ఒక్క క్షణంలో నా అనాది రూపాన్ని ధరించి, బిందు రూపాన్ని ధరించి ఉపరి భాగానికి నా తండ్రి వద్ద, అత్యంత ప్రియమైన తండ్రి, మోస్ట్ బిలీవర్డ్, నన్ను మనిషి నుండి దేవతగా మారుస్తున్నటువంటి నా ప్రియమైన తండ్రి, ఆయన ఎదుటకు చేరుకున్నాను బిందు రూపంలో. నేను బిందువే, నా తండ్రి బిందు. వెలిగిపోతున్నాడు కోటాను కోట్ల కిరణాలతో. ఆ తండ్రి ఎదుట ఇప్పుడు నేను కూడా బిందు రూపమై కూర్చొని, బిందు రూపంలో కూర్చొని తదేకంగా చూస్తున్నాను.
తదేకంగా చూస్తున్నాను. ఒక నిమిషం అనుభవం చేయండి, అనుభూతి చేయండి. ఎదురుగా బిందు రూపంలో కోటాను కోట్ల కిరణాలతో వెలిగిపోతున్న నా తండ్రి, సర్వ సంబంధాల సుఖమునిచ్చే నా తండ్రి, ప్రియుడు, సాజన్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లైలా మజ్ను జీవితంలో ఒక్కసారే చూసింది లైలా మజ్నును, అంతే. ఆ రూపం అట్లే హత్తుకొని పోయింది. లౌకికంలో మనుషులకే అంత ప్రేమ ఉంటే, సర్వస్వము మనకిచ్చినటువంటి మోస్ట్ బిలీవెడ్ తండ్రి ఆయన, ఆ పరంపిత పరమాత్మని రూపం ఎంతగా హత్తుకొని పోవాలి. అలాగే చూస్తూ ఉండండి. మన వికర్మలన్నీ వినాశనమయ్యే స్థితి అనుభవం చేయండి. 63 జన్మల నుండి ఆత్మనైన నాలో చేరిన మలినాలన్నీ భస్మమైపోతున్నాయి, భస్మమైపోతున్నాయి. నేను ఆత్మ బిందు రూపంలో నా తండ్రి ఎదుట, నా ప్రియుని ఎదుట ప్రేమ సాగర్, పతిత పావనుడు, పవిత్రతా సాగరుడు, నన్ను పూర్తి పవిత్రంగా మార్చేశాడు. నేను చెక్ చేసుకుంటున్నాను, ఇంకా నాలో ఏమైనా మలినాలు మిగిలి ఉన్నాయా? అందరూ చేసుకోండి. అన్నీ ఆయనకు అప్పగించండి. బాబా, నేను మీ ప్రియమైన సంతానాన్ని. మీ కిరణాల ప్రభావంతో నేను సంపూర్ణ పవిత్రమైనను. మీ సమానంగా అయినాను, పవిత్రంగా అయినాను. నేను బిందువే, మీరు బిందువే. నేను నీ దాన్ని, మైతేరి. మీరు నావారు, తు మేరా. మైతేరి, తు మేరా. నేను మీ దాన్ని, మీరు నావారు. నేను మీ దాన్ని, మీరు నావారు. పవిత్రమైన నన్ను నా ప్రియుడు, నా తండ్రి గాఢంగా ఆకర్షిస్తున్నాడు. ఒక శక్తిశాలి అయస్కాంతం మలినాలు లేని ఇనుప ముక్కను ఎలా గాఢంగా ఆకర్షిస్తుందో, అలా ఆకర్షిస్తున్నాడు.
నేను నా ప్రియుని వైపు ఆకర్షింపబడి బిందు రూపంలో ఉన్న నా ప్రియుని, నా తండ్రిని బిందు రూపంలో ఉన్న నేను గాఢంగా హత్తుకొని పోతున్నాను. కంబైన్డ్ స్వరూపమయ్య శివశక్తి అని నేను నా తండ్రితో కంబైన్డ్ స్వరూపంలో ఉన్నాను. అనుభూతి చేయండి, విజువలైజ్ చేయండి. పరంధామం బిందువైన నా తండ్రిని, బిందువైన నేను గాఢంగా హత్తుకొని పోయాను. నా తండ్రిని తగిలిన వెంటనే, నా ప్రియుని తగిన వెంటనే నా తండ్రిలోని సర్వశక్తులు, సర్వ దివ్య గుణాలు ఆత్మనైన నాలోకి ప్రవహిస్తున్నాయి. అయస్కాంతం ఇనుప ముక్కను ఎలాగైతే అయస్కాంతంగా మారుస్తుందో, అలా ఇప్పుడు నా ప్రియుడు నన్ను కూడా తన సమానంగా చేసేసాడు. కంబైన్డ్ స్వరూపంలో ఉన్నాను. ఇది నా అనాది స్వరూపం, బిందు రూపం. ఆదిలో పరంధామం నుండి సతోప్రధానమైన ఈ పంచతత్వాల ప్రపంచంలోకి పాత్ర చేసేందుకు వచ్చాను. సతోప్రధానమైన తల్లి గర్భంలో ప్రవేశించి గర్భమహల్లో ప్రవేశించి సతోప్రధానమైన శరీరంతో ఈ భూమిపై, సతోప్రధానమైన ఈ సృష్టిపై అవతరించాను. దేవాత్మను నేను. అప్పుడు నాకు ఎలాంటి కోరికలు లేవు. ఇచ్చా మాత్రం అవిద్య. పదహారు కళా సంపూర్ణ. మీ దేవతా రూపం గుర్తు రావాలి మీకు. నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను. మీ ముందుకు వచ్చేయాలి ఆ రూపం. పదహారు కళా సంపూర్ణ, సర్వగుణ సంపన్న, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తం,
అహింసో పరమో ధర్మ. అటువంటి శ్రేష్టమైన జన్మ తీసుకున్నాను. అదే సత్యయుగం, స్వర్గం, ప్యారడైజ్, హెవెన్. ఇప్పుడు నేను ఆ స్వర్గాన్ని అనుభూతి చేస్తున్నాను. సతో ప్రధానమైన ప్రపంచం. పాట వినిపిస్తున్నాను, వింటూ అనుభవం చేయాలి.
అందరూ స్వర్గంలోకి వెళ్ళి అనుభవం చేసినారనుకుంటాను. స్వర్గం వర్ణన బాబా మురళిలలో కొన్ని పేజీలు చెప్పినాడు. అదంతా అనుభవం తెచ్చుకోండి. ఎంత మనం అనుభవం చేస్తే, ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటే అంత మనం అందులో విహరించగలం. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అసలు. ఎందుకంటే ఎన్నిసార్లు మనం దీన్ని మననం చేస్తామో, రిపీట్ చేస్తామో, అంత ఆ మ్యాటర్ అంతా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ చిన్న అమాయకమైనటువంటి పసిబిడ్డ వలె మనం ఏం చెప్తే అదంతా గ్రహిస్తుంది, అదంతా నిజం అనుకుంటుంది అంతే. ఇప్పుడు మనము కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలంటే అలా రిపీట్ చేసుకోండి. సతోప్రధానమైన వాతావరణం, పండ్లు పుష్పాల వనాలు, అక్కడ నేను ఎలా ఉంటాను? నిరోగి శరీరం, ఆజానుభావం, డబల్ కిరీటదారి, నా సొంత గార్డెన్లో ఫలపుష్పాల మధ్య బంగారు సింహాసనం పై కూర్చొని ఉన్నాను. నా పరివారం సభ్యులు వచ్చారు. బంగారు టేబుల్ చుట్టూ బంగారు కుర్చీలు, ఆ టేబుల్ పైన అనేక రకాల ఫలాలు, సతోప్రధానమైన సాత్వికమైన ఆహారం ఏర్పాటు చేసినారు. అందరం కలిసి భుజిస్తున్నాం ఆనందంగా. మా చుట్టూ మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం, నెమళ్ళు, జింకలు మొదలైనటువంటి సతోప్రధానమైనటువంటి వాతావరణంలో ఆడుకుంటున్నాయి. మా పిల్లలు వాటితో ఆడుకుంటున్నారు. ఇది నా ఆది స్వరూపం. మొట్టమొదటి 5,000 సంవత్సరాల క్రితం నేను ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు ఈ స్వరూపంలో, పవిత్రమైన స్వరూపం,
అనాదిలోనూ పవిత్రమే, ఆదిలోనూ పవిత్రమే. అక్కడ నా స్వరూపాన్ని నేను చూసుకుంటున్నాను, దేవతా స్వరూపం. ఎవరికి ఇష్టమైన స్వరూపం వాళ్ళు చూసుకోండి. స్త్రీ స్వరూపం కావచ్చు, పురుషుని స్వరూపం కావచ్చు. అక్కడ ఎలాంటి వికారాలు లేనటువంటి నిర్వికారి ప్రపంచం. సతోప్రధానమైన శరీరాలు, ఎలాంటి అరమరికి లేకుండా హాయిగా నృత్యం చేస్తున్నారు గోపికల వలె. అనుభూతులకు తెచ్చుకోండి. నేను కూడా అక్కడ రాస్ చేస్తున్నాను, ఆనందంగా రాస్ చేస్తున్నాను. ఎవ్వరికి ఏ కొరత లేనటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో ఉన్న ఐరన్ అంతా బంగారుగా కన్వర్ట్ అయినటువంటి ప్రపంచం. బంగారు ఇటుకలతో నిర్మించబడిన భవనాలు, పుష్పక విమానాలు, ఇది నా ఆది స్వరూపం. ఎవరు ఎంతసేపు కావాలంటే అంతసేపు అనుభూతి చేయవచ్చు, చేయండి. ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే లేచి నిల్చోండి, తడిగుడ్డతో కనులు తుడుచుకోండి. కనులు మూసుకుంటే నిద్రాదేవి ఆవహిస్తుంది, మాయ వచ్చేస్తుంది. జాగరూకతతో ఉండండి. అందుకే మురళిలలో మనకు బాబా కళ్ళు తెరుచుకొని కూర్చోమంటున్నాడు. మనం మురళిలు స్టడీ చేస్తే మనం ఎలా కూర్చోవాలో, కళ్ళు ఎలా ఉంచుకోవాలో అన్నీ చెప్తాడు, మనకు చెప్పేసినాడు. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యయుగం. మధ్యయుగంలో నా రూపం దేవీ దేవతా రూపం, విగ్రహ రూపం. నా భక్తులు నా విగ్రహాలను తయారు చేసుకొని మందిరాలు కట్టించి గర్భగుడిలో ప్రతిష్ఠించి ఈనాటికి కూడా అనేక రకాలైన పూజలు చేస్తూ వారి కోరికలు తీర్చుకుంటున్నారు. అల్పకాలిక కోరికలు అవి తీర్చేది కూడా నా ద్వారా నిరాకారమైన సర్వశక్తివంతుడైన ఆ పరమశివుడు. ఇప్పుడు నేను
నా భక్తులకు ప్రత్యక్షమై అందరికీ సందేశం ఇస్తున్నాను. భక్తులారా, మీరందరూ ఇంతకాలం ఎవరినైతే పూజిస్తున్నారో వారిని తయారు చేసినటువంటి వాడు నిరాకారమైన జ్యోతిర్బిందు రూపం పరమశివుడు. అందరూ ఇప్పుడు ఆ పరమశివుని నిరాకార జ్యోతి స్వరూపాన్ని స్మృతి చేయండి. ఈ సందేశం ఇచ్చాను, అయినా కూడా వారు నా విగ్రహానికి అనేక రకాలైన పూజలు చేస్తున్నారు. ఈ అమృత వేళలో సుప్రభాతాలు, అభిషేకాలు, అలంకారాలు, మంగళ వాయిద్యాలు, అష్టోత్తర సహస్రనామాలు, అనేక రకాలైన పూజలు చేస్తూ అనేక కీర్తనలు, ఇక ఉత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, అనేక రకాలైన తిరునాళ్ళు, నేను వాళ్ళకి ఇప్పుడు పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇది చివరి సమయం. 5000 సంవత్సరాల క్రితం మనం ఎలా వచ్చామో ఇప్పుడు మళ్ళా మనం వాళ్ళు ఆ ఇంటికే వెళ్ళాలి. కనుక అందరూ ఆ నిరాకారమైన పరంపిత పరమాత్మ శివుని స్మృతి చేయండి. బిందు రూపమైన ఆ పరమశివుణ్ణి స్మృతి చేసి వికారాలను దగ్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ సంగమయుగంలో నాది పవిత్రమైన బ్రాహ్మణ జన్మ. స్వయం భగవంతుడే నాకు ఈ పవిత్రమైన జన్మనిచ్చాడు. నన్ను మళ్ళీ కల్పకృతం వలె పవిత్రంగా చేస్తున్నాడు. నా జన్మ పవిత్రమైన జన్మ, బ్రాహ్మణ జన్మ, ద్విజన్మ. ఒక జన్మ వికారి జన్మ, తల్లి గర్భం ద్వారా తీసుకున్నాను. ఇప్పుడు స్వయం భగవంతుడు 800 కోట్ల మంది ఆత్మల నుండి నన్ను ఎన్నుకొని నాకు మరుజీవ జన్మనిచ్చాడు, బ్రాహ్మణ జన్మనిచ్చాడు, జ్ఞాన జన్మ. ఈ ప్రపంచంలో ఏ ఋషులకు, మునులకు, పండితులు
విద్వాంసులకు తెలియని జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. పవిత్రమైన జన్మనిచ్చి నన్ను పవిత్రంగా చేస్తున్నాడు.